పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. దీనినే గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణాష్టమి గురించి నేను మీకు తెలిసిన కథతో పాటు మీకు తెలియని, ఎక్కడా రాయబడని, పల్లెల్లో మాత్రమే ప్రాచుర్యం పొందిన కొన్ని కథలను, అలాగే రాధాకృష్ణుల చివరి కృష్ణాష్టమి కథను చెప్తాను. మొదటగా అందరికీ తెలిసిన కథ. మధుర కారాగారంలో దేవకీ వాసుదేవులు ఉన్నప్పుడు కృష్ణుడు జన్మిస్తాడు. క్రూరుడైన కంసుడికి తన మేనన్నుల్లో ఒకరి వల్ల ప్రాణం పోతుందని, చంపేస్తారని ఆకాశంలో ఒక స్వరం వినిపిస్తుంది. కంసుడు దేవకికి పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె భర్త వాసుదేవుడు కంసుని వేడుకున్నాడు. తన పిల్లలు పుట్టగానే తనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి కంసుడు వసుదేవుడి హామీ మేరకు దేవకిని విడిచిపెడతాడు. అప్పటినుండి దేవకి వసుదేవులను కంసుడు తన కారాగారంలో బంధించాడు. కంసుడు దేవకికి పిల్లలు పుట్టగానే సంహరించేవాడు. అందుకే కృష్ణుడు జన్మించగానే కృష్ణుని రక్షించడానికి వాసుదేవుడు అతన్ని ఒక బుట్టలో ఉంచి తల మీద పెట్టుకొని బృందావనానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ప్రకృతి అతనికి సహాయం కూడా చేస్తుంది. కృష్ణుణ్ణి యశోదానందులకి ఇస్తాడు. అప్పటి నుండి కృష్ణుడు బృందావనంలో యశోదానందుల వద్ద పెరిగాడు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని అందరూ నమ్ముతారు. కృష్ణునికి వెన్నె అంటే ప్రీతి. ఒకరోజు గోపికలందరూ యశోద దగ్గరికి వచ్చి దొంగతనంగా కృష్ణుడు వెన్న తింటున్నాడని చెప్తారు. దానికి యశోద ఎందుకు అలా దొంగతనంగా తింటున్నావని అడిగితే కృష్ణుడు వాళ్ళ భక్తిని, ప్రేమని నేను స్వీకరిస్తున్నాను అంటాడు. గోపికలు వెన్న తయారు చేసేటప్పుడు కృష్ణ కృష్ణ అని జపం చేస్తూ ప్రేమగా వెన్న తయారు చేస్తారు. అందుకే వాళ్ళు భక్తితో తయారైన వెన్న నేను దొంగతనంగా ప్రేమని స్వీకరిస్తున్నాను అంటాడు. అప్పుడు గోపికలు, యశోద చాలా సంతోషిస్తారు. కృష్ణుడు ఎన్ని కొంటె పనులు చేసినా అందరికీ నచ్చుతాయి. ఇప్పుడు మీకు తెలియని కృష్ణాష్టమి వేడుకలు, కథలు తెలుసుకుందాం. మొదటిది ద్వారకలో చివరి కృష్ణాష్టమి, ఒక అనంత ప్రేమ కథ. ద్వారకలో ఆ సాయంత్రం సముద్రం ఆకాశాన్ని తాకినట్టుగా ఉంది. అలలు తీరాన్ని మృదువుగా తాకుతుంటే ఒక పాట పాడుతున్నట్టుగా రాగం వస్తుంది. ద్వారకా మహల్ మొత్తం పచ్చని ఎర్రని బంగారు దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. యాదవులు, రాణులు, సేనాధిపతులు అందరూ కృష్ణుని జన్మాష్టమి వేడుకలకు సిద్ధమవుతున్నారు. అయితే కృష్ణుని హృదయం అంతగా ఉత్సాహంగా లేదు. అతనికి తెలుసు ఈ కృష్ణాష్టమి ఒక ప్రత్యేకమైన ఆత్మ కోసం చివరిసారిగా జరగబోయేది అని. బృందావనంలో ఉన్న రాధకి కృష్ణుని చూడాలని తపన ఎక్కువైంది. అన్ని సంవత్సరాలు కృష్ణుని పేరు జపించడం, యమునా తీరం వద్ద జ్ఞాపకాలను తడుముతూ బతుకుతుంది. ఈ కృష్ణాష్టమికి రాధకి ఆహ్వానం రాలేదు. కానీ తన మనసు చెప్పింది, ఇది కృష్ణుని పుట్టినరోజు, ఈసారి వెళ్ళకపోతే ఇక ఎప్పటికీ చూడలేనేమో అనుకుని రాధ గోపికలతో కలిసి సముద్రపు మార్గం దాటుతూ ద్వారక చేరింది. ద్వారకలో అడుగుపెట్టగానే ఆ ప్రాంతం బంగారు రంగు కాంతితో మునిగిపోయినట్టు కనిపిస్తుంది. ఎన్ని మైమరిపించే ఆడంబరాలు అక్కడ ఉన్నా రాధ చూపు మాత్రం కృష్ణుణ్ణి మాత్రమే వెతికింది. మహల్ ప్రవేశ ద్వారం వద్ద కృష్ణుడు నిలబడి ఉన్నాడు. కృష్ణుడి కళ్ళు రాధని ఒక్క చూపులోనే గుర్తించి రాధా అని ఒక్క పిలుపులోనే అమితమైన ప్రేమని వ్యక్తం చేశాయి. నీ పుట్టినరోజు కదా కృష్ణ, అందుకే వచ్చాను అంటుంది రాధ. కృష్ణుడు రాధకి ఇంతవరకు ఎవ్వరికీ లభించని విధంగా ఘనంగా స్వాగతం పలికి సింహాసన మందిరంలోకి తీసుకెళ్లాడు. రాణులు ఆశ్చర్యపోయారు. జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. నాట్యాలు, సంగీతం, గీతాలు, మకరంద సువాసనలు. కానీ రాధాకృష్ణుల మాటల కంటే చూపులతోనే ఎక్కువగా మాట్లాడుకున్నారు. వేడుకలు ముగిసిన తర్వాత కృష్ణుడు రాధని సముద్ర తీరానికి తీసుకెళ్లాడు. చంద్రుడు వెండి కాంతి చల్లుతూ అలలు వారి పాదాలను తాకుతుండగా రాధ కృష్ణునితో, కృష్ణ, ఇది మన ఇద్దరి చివరి కృష్ణాష్టమి కదా అంటుంది. కృష్ణుడు, రాధా,
మన శరీర అవతారంలో ఇది చివరిది, కానీ మన మనసుల విషయంలో కాదు. మన బంధం కాలానికి అతీతం అంటాడు. నువ్వు బృందావనానికి తిరిగి వస్తావా కృష్ణ అని రాధ కృష్ణుణ్ణి అడుగుతుంది. దానికి బృందావనం అంటే నువ్వు నా హృదయంలో ఉన్నావు, నేను నీ హృదయంలో ఉన్నాను. నిన్ను వదిలి నేను ఎప్పుడూ వెళ్ళలేదు, నీ ప్రతి ఊపిరిలో నేను ఉన్న రాధా అంటాడు. రాధ కళ్ళలో నుండి కన్నీళ్లు జారుతున్నాయి. కృష్ణుడు తన వేళ్లతో కన్నీళ్లను తుడిచి, రాధా, ఈ రాత్రి మనం చివరి పాట పాడదాం, అచ్చం మన మొదటి రాసలీలలాగా అంటాడు. సముద్ర తీరంలో కృష్ణుడు వేణువు ఊదాడు. కన్నీటి మధ్యలో నవ్వుతో, విడిపోవు బాధతో, ఆనందంతో రాధ నాట్యం చేసింది. ఆ రాత్రి సముద్రం కూడా నిశ్శబ్దంగా విన్నది. చంద్రుడు కూడా మేఘాల వెనక దాక్కున్నాడు. ఎందుకంటే ఇది ఒక అనంత ప్రేమ కథకి చివరి అధ్యాయం. ఉషస్సు రాగానే రాధ తిరిగి బృందావనానికి వెళ్ళిపోయింది. కృష్ణుడు ఆమెను చివరిసారి చూశాడు. వారు మళ్ళీ కలుసుకోలేదు. కానీ ప్రతి కృష్ణాష్టమి రోజు ద్వారకలో సముద్ర తీరంలో కృష్ణుడు వేణువు ఊదేవాడు. యమునా తీరం వద్ద రాధ దీపాలు వెలిగించేది. ఇద్దరికీ తెలుసు, వారి శరీరాలు వేరైనా వారి ప్రేమ మాత్రం సృష్టి అంతం వరకు ఒక్కటే. రెండవది మౌన కృష్ణాష్టమి, గోప్యమైన కథ. ఇది ఇప్పటి వరకు ఎక్కువ మందికి తెలియని ఒక అంతరంగ కృష్ణాష్టమి కథ. ఇది పురాణాల్లో లిఖించబడలేదు, కానీ కొన్ని పురాతన బృందావన వ్రత కథల్లో, బ్రజ్ ప్రాంతీయ వాచిక కథల్లో మాత్రమే వినిపిస్తుంది. ఇది కృష్ణుడు ద్వారకలో ఉన్న కాలం. మధుర యుద్ధం గెలిచాక కృష్ణుడు ద్వారకలో రాజ్యభారాన్ని చేపట్టాడు. కానీ ఆ సంవత్సరపు కృష్ణాష్టమి రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కృష్ణాష్టమి పూట మహల్ వెలుగులతో నిండిపోయింది. అందరూ కృష్ణుణ్ణి చుట్టుముట్టి గీతాలు పాడుతూ పూలదండలు అర్పించారు. కానీ అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు ఒక్కసారిగా మౌనమయ్యాడు. అతని కళ్ళు దూరంగా చూస్తూ హృదయం ఎక్కడికో పయనమయ్యేలా అనిపించింది. రాణులు అడిగినా ఆయన సమాధానం చెప్పలేదు. ఆ రాత్రి వేడుకలు ముగిశాక కృష్ణుడు ఒంటరిగా సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకి బృందావనం కనిపించింది. గోపికలు, యమునా రాధ అంతా కలే అయినా నిజంలా అనిపించింది. కథ ప్రకారం ఆ రోజు బృందావనంలో రాధ కూడా కృష్ణాష్టమి జరుపుకుంది. ఆమె పూలమాల అల్లింది. ఆమె కన్నీటి జలంతో కడిగి యమునా జలంలో వదిలింది. ఆ పూలమాల యమునా నుంచి సముద్రంలోకి వచ్చి అలలతో కృష్ణుని పాదాలను తాకింది. కృష్ణుడు ఆ మాలను తీసుకుని తన హృదయానికి హత్తుకున్నాడు. అతను అర్ధరాత్రి ఒక్క మాట మాత్రమే అన్నాడు, రాధా, నీ బహుమతి వచ్చింది. ఈ కృష్ణాష్టమి మనిద్దరిది. ఎందుకు ఈ కథ గోప్యంగా ఉంది అంటే, ఈ సంఘటనకు ఎవరూ సాక్ష్యం కాలేదు. రాణులు, యాదవులకు కూడా దీని గురించి తెలియదు. కృష్ణుడు కూడా దీన్ని ఎవరికీ చెప్పలేదు. కాని ద్వారక సముద్ర తీరంలో ఒక చిన్న రాతి విగ్రహం ఉంది. అది పూలమాలను కౌగిలించుకున్న కృష్ణుడి రూపమని స్థానికులు విశ్వసిస్తారు. అలలు ఒక మాలలా వలయం చేసి వస్తాయని చెప్తారు. ఇవి ఆ మౌన కృష్ణాష్టమి కృష్ణుడు రాధ మధ్య ఎవరికీ తెలియని సముద్రం, చంద్రుడు, గాలి మాత్రమే సాక్ష్యంగా నిలిచిన రోజు. మూడవది చివరి రాత్రి, కృష్ణుని చివరి కృష్ణాష్టమి. ద్వారకలో అర్ధరాత్రి భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి వచ్చింది. అయితే ఆ రాత్రి కృష్ణుడు ఎప్పుడూ చేసినట్లుగా గోపికలతో వేణువు వాయించడం లేదు, పండగ జరుపుకోవడం లేదు. కృష్ణుడు సముద్ర తీరానికి నక్షత్రాల వైపు చూస్తూ లోపలే ఏదో ఆలోచిస్తున్నాడు. అర్జునుడు ఆ సమయంలో ద్వారకలోనే ఉన్నాడు. అతడు కృష్ణుణ్ణి, కేశవ, ఈరోజు నీ జన్మదినం, కానీ నీ హృదయంలో ఏదో భారం ఉంది, ఎందుకు అని అడిగాడు. కృష్ణుడు చిరునవ్వు చింది ఇలా అన్నాడు, అర్జున, ప్రతి అవతారానికి మొదలు ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఈ కృష్ణాష్టమి ఈ భూలోక జీవనానికి చివరి పండుగ. వచ్చే కృష్ణాష్టమికి ఈ లోకంలో నేను ఉండను, కానీ నాలోని సత్యం ఎప్పటికీ ఉంటుంది. ఆ రాత్రి కృష్ణుడు తన వేణువుని ఎవ్వరికీ ఇవ్వకుండా సముద్రంలోకి నడిచి వెళ్ళి ఒక చిన్న ద్వీపంపై ఉంచి ఇలా అన్నాడు, ఈ వేణువు ఇకపై ఎవరి చేతిలోనూ ఉండదు. ఇది గోపికల కన్నీళ్లను, వారి నవ్వులను, నా బాల్యపు సంతోషాన్ని మోసుకుపోతుంది. ఈ భూమి దుఃఖం తగలకుండా ఉండాలంటే కొన్ని జ్ఞాపకాలు సముద్రంలో దాగిపోవాలి.
అదే రాత్రి చాలా దూరంలో బృందావనంలో రాధ నిద్రలో ఉన్నప్పుడు ఒక కల వస్తుంది. ఆ కలలో కృష్ణుడు ఇలా అన్నాడు రాధతో, రాధా, ఇక మన కలయిక భూలోకంలో జరగదు, కానీ నువ్వు ప్రతి కృష్ణాష్టమి రాత్రి వేణుస్వరం వింటే అది నా ఉనికి అని తెలుసుకో. రాధకి మెలకువ వచ్చింది. ఆ రాత్రి గాలి మధ్య ఒక్క క్షణం ఆ వేణుస్వరం వినిపించింది. తర్వాత ఆ స్వరం ఆగిపోయింది. ఆ తర్వాతి సంవత్సరంలోనే కృష్ణుడు భూలోకం విడిచాడు. భక్తులు చెప్తారు, ఆ చివరి కృష్ణాష్టమి రాత్రి కృష్ణుడు తన ఆనంద అవతార స్వరూపాన్ని భూలోకంలో నుండి సముద్రంలో దాచిపెట్టాడు అని. అందుకే కొన్ని సముద్ర తీర గ్రామాల్లో కృష్ణాష్టమి రాత్రి గాలి మధ్య ఒక్క క్షణం వేణుస్వరం వినిపిస్తే అది ఆయన ఆఖరి జ్ఞాపకం అని నమ్ముతారు. ఇది మీరు వినే సాధారణ బాల్యం రాసలీల కథ కాదు. ఇది ద్వారకా చివరి కృష్ణాష్టమి భావోద్వేగ కథ. 4వది మర్చిపోయిన గోపిక కథ. బృందావనంలో ఒక గోపిక కృష్ణునిపై అపారమైన ప్రేమ పెంచుకుంటుంది. కానీ తన పేదరికం వల్ల కృష్ణాష్టమి పండగకు రావడానికి సిగ్గుపడేది. ఒకసారి కృష్ణాష్టమి రాత్రి ఆమె తోటలో మల్లెలు ఏరుకుంటూ ఉండగా తన మనసులో కృష్ణునికి మాత్రమే పూజ చేస్తుంది. ఆ రాత్రి గోపిక తలుపు దగ్గర ఒక చిన్న బాలుడు వచ్చి, మల్లెలు తీసుకుని ఇవి నేను తీసుకెళ్తాను, పండగలో నీకోసం పెడతాను అంటాడు. ఆమె పిల్లవాడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. కానీ మరుసటి రోజు బృందావనంలో అందరూ పండుగలో కృష్ణుని విగ్రహంపై అద్భుతమైన మల్లెలు పూయబడ్డాయి, ఎవరు పెట్టారో తెలియదు అనుకుంటారు. అప్పుడు ఆమె తన తలుపు దగ్గరికి వచ్చిన బాలుడు కృష్ణుడే అని గ్రహిస్తుంది. 5వది గోపాలుని గాలి దీపం కథ. ద్వారకలో ఒక వృద్ధ భక్తుడు కృష్ణాష్టమి నాడు నెయ్యి వెలిగించేవాడు. ఒక సంవత్సరం భీకరమైన గాలి వీస్తూ ఉండడంతో దీపం ఆరిపోతుంది. వృద్ధుడు చేతులతో దీపాన్ని కప్పి కాపాడుతున్నాడు. అప్పుడు ఒక నల్లని శాల్వ కప్పుకున్న యువకుడు వచ్చి తన వస్త్రాన్ని దీపం చుట్టూ చుట్టి, ఇది నీ భక్తికి వెలుగు, ఇది ఆరిపోకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ దీపం రాత్రంతా వెలిగింది. కానీ ఉదయానికి ఆ వస్త్రం కనిపించలేదు. తర్వాత వృద్ధుడు ఆలయానికి వెళ్ళగా కృష్ణ విగ్రహం మీద అదే వస్త్రం చుట్టి ఉండడం చూశాడు. 6వది చివరి నాట్యం. భూలోకాన్ని విడిచే ముందు కృష్ణుడు ఒక రాత్రి గోపికలతో మళ్ళీ రాసలీల చేయాలని అనుకున్నాడు. కానీ రాసలీల ముగిసిన వెంటనే కృష్ణుడు అదృశ్యమయ్యాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రాత్రి కృష్ణుడు గోపికలతో ఆడింది భౌతికంగా కాదు, ఆత్మరూపంలో అని. ఆ రాత్రి రాసలీల విన్న వారిలో కొందరు మిగతా జీవితం అంతా ఆనందంలో జీవించారని చెప్తారు. 7వది కృష్ణుని రహస్య పూలమాల. ఒకసారి కృష్ణాష్టమికి దేవకి తన కుమారుని కోసం పూలమాల అల్లింది. కానీ కారాగారంలో ఉన్నందువల్ల ఇవ్వలేకపోయింది. కానీ కృష్ణాష్టమి రోజు అతని మెడలో ఆ కారాగారంలో అల్లిన పూలమాలే ఉంది. తర్వాత దేవకి కలలో, అమ్మా, నీ ప్రేమకి గోడలు లేవు కాబట్టి నీ పూలమాల నాకు చేరింది అని కృష్ణుడు అన్నాడు. దేవకి చాలా సంతోషిస్తుంది. ఇవండి కృష్ణునికి సంబంధించిన కథలు. ఆ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ భక్తి ద్వారా కొందరు చెప్పిన వాళ్ళు విన్న కథలు, అక్కడ మాత్రమే ప్రచురించబడ్డ ఈ కథలు. కొన్ని మీకు తెలిసినవి, కొన్ని మీకు తెలియనివి. రాధాకృష్ణులకు సంబంధించి మీరు ఎప్పుడైనా ప్లేసెస్కి వెళ్ళి చూసారా? ఎలా అంటే బృందావనం కానీ, ద్వారక కానీ, మధుర కానీ ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి కదా, మీరెవరైనా అక్కడికి వెళ్ళి చూసారా? నేనైతే ఇప్పటికీ వెళ్ళలేదు, కానీ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరే ముందుగా చూడవచ్చు.